పంచతంత్ర కథలు. చిన్నారులకు చిన్న మాట. పంచతంత్రం అనే గ్రంథాన్ని మహాపండితుడైన విష్ణుశర్మ సంస్కృతంలో రచించాడు. ఈ గ్రంథంలో మనుషులతో పాటు జంతువులను కూడా పాత్రధారులను చేయటం జరిగింది. మృగములతో సమానమైన మనుషుల స్వభావాలను జంతువుల్లో ప్రవేశపెట్టి అట్టివారిని నీతిగా మసులుకోమని చెప్పడమే వీటి ముఖ్యోద్దేశం. పూర్వము సుదర్శుండనే రాజు తన మూర్ఖపుత్రులను విద్యావంతులుగా చేయదలిచి వారిని విష్ణుశర్మకు అప్పగిస్తాడు. ఆయన పంచతంత్రం అనే పేరున ఒక నీతి కథా సంపుటాన్ని వారికి బోధించి 6 నెలల కాలంలో వారిని సంపూర్ణ వికాసం పొందేటట్లు చేస్తాడు. పంచతంత్ర కథలను తెలుగులోకి అనువదించిన ప్రథముడు శ్రీ పరవస్తు చిన్నయ్య సూరి. ఈయన నీతి చంద్రిక అనే పేరుతో మిత్రలాభం, మిత్రభేదమును వ్రాశాడు. తరువాత శ్రీ కందుకూరి వీరేశలింగం సంధి విగ్రహం అనే భాగాన్ని అనువదించడం జరిగింది. ఈ మధ్యకాలంలో అనేకులు పంచతంత్ర కథలను తమ తమ శైలిలో తెలుగు భాషలో వెలువరించారు. ఈ చిన్న పుస్తకంలో ప్రతి సాధారణ విద్యార్థికి కూడా అర్థమయ్యే రీతిలో పంచతంత్ర కథలు కొన్నిటిని నీకు అందిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చదవడం మొదలు పెడదాం రండి. పంచతంత్ర కథలు.